ఇది మునగాకు తెచ్చిన తర్వాత ఇట్లాగుంటుంది. చాలా అంటే చాలా ఫ్రెష్‌గా ఉంటుంది కదా! ఇట్లా తెచ్చిన వెంటనే మనం క్లీన్ చేసేసుకోవాలి దీన్ని. మాత్రం బాగా లేతగా ఉన్నాయి. అటువంటివి తీసేసేయండి. కాడలుంటే లేత కాడలైతే ఉంచేసేయండి. ముద్దరవి అయితే గనక అవి కూడా తీసేసేయండి. అలాగే పసుపు రంగు ఆకులున్నా, ఎండిపోయిన ఆకులున్నా అవి కూడా తీసేసేయాలి. ఇట్లా ఏదైనా ఒక మెత్తటి క్లాత్ మీద ఇలా ఆరబెట్టుకోవాలనమాట. తర్వాత ఈ మునగాకుని ఇట్లాగ 2 రోజుల్లో ఇట్లాగ ఎండిపోయింది ఫుల్లుగా. ఆ తర్వాత చక్కగా ఇట్లాగ పొడి చేసేసుకోవాలి. ఈ పొడిని ఒక గ్లాసు నీళ్ళు తీసుకొని, ఒక 2 చిటికెలు పొడి వేసుకొని అట్లాగే తాగేయాలి. టేస్టీగా ఉంటుందని నేను అస్సలు చెప్పను. కొంచెం చేదు, వగరు, ఆకు పసరు వాసన అట్లా ఉన్నట్టు ఉంటుందనమాట. కానీ ముక్కు మూసుకొని అట్లాగే తాగేసేయాలి గడగడనంతే. కొంచెం నిమ్మరసం పిండుకోండి. అప్పుడైతే గనుక బావుంటుంది. తర్వాత దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకోవాలి. ఇది 2 నెలల వరకు నిలవ ఉంటుంది. ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామంటే ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు.